బరాబర్ బండి సంజయ్ రాముని పేరు పక్కా చెప్పుకుంటాడు, చెప్పుకొని తీరుదా. ఇలా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, నా తమ్ముళ్ళకి అప్పీల్ చేస్తున్నా, చెప్పదంలో మా అక్కలకు అప్పీల్ చేస్తున్నా. అక్క అన్న నేను రాముని పేరు చెప్పుకొనే వస్తున్నా ఈ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా. మీరు రాముని వారసులైన నరేంద్ర మోడీ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా? రాముణ్ణి మోసం చేసి, రాముని గుడిని వ్యతిరేకించి, రాముని అక్షింతలను వ్యతిరేకించే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తారా? ఈ కరీంనగర్ పార్లమెంట్ లోని రామ భక్తులకు నేను అప్పీల్ చేస్తున్నా. ఎస్, నేను రాముని కోసమే పనిచేస్తా. ఇవాళ ఈ కేసీఆర్ కొడుకు బుద్ధి ఉండాలి, సిగ్గుండాలి. ఏంది నీ బతికేలా? అయోధ్యలో రాముని గుడి కట్టడానికి నేను పోయినక్క. ఇవాళ మీరందరూ రాముని పూజ చేసిరంటే, అక్కడ రామాలయ నిర్మాణం జరిగిందంటే, మీ ఇంటికి అక్షింతలు వచ్చినాయంటే మేము వేణమక్క ఆడికి, మేము చచ్చిపోతాం తెలిసి కూడా వేణక్క ఆడికి. ఆడ ఉన్న పాత కట్టడం కూల్చినక్క నేను చచ్చిపోతాను తెలిసి కూడా మీ అందరికి రాముడి గుడి కట్టాలని చెప్పి, మీ అందరికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కళ్ళారా చూపెట్టాలని చెప్పి నేను చచ్చిపోతాను తెలిసి అయోధ్యకు పోయి అక్కడున్న కట్టడాన్ని కూల్చేసిన వ్యక్తి మీ బండి సంజయక్క. కేసీఆర్ కొడుకు వెంట కాంగ్రెస్ వాళ్ళు వెంటాక అయోధ్య కోసం, రాముని కోసం చచ్చిపోదాం అనుకున్నాం మేము. ఏ కాంగ్రెస్ వాడు చచ్చిపోదాం అనుకున్నాక, ఏ బీఆర్ఎస్ వాడు చచ్చిపోదాం అనుకున్నాక. ఇలా 100 మంది చచ్చిపోయారక్క మా కార్యకర్తలు. ములాసి కాల్చి చంపిండక్క మా కార్యకర్తలను. 6 నెలల పాటు పుట్టలు శవాలు వెళ్ళినాక రాముడి గుడి కట్టడానికి. మీరందరూ అనుకుంటారు ప్రశాంతంగా రాముడి గుడి పూజ, రాముడి గుడి కట్టినాం, రాముని పూజ చేసినాం, అక్షింతలు వచ్చినాయని మీరు అందరూ అనుకుంటారక్క. కానీ ఆ రాముడి గుడి కట్టడానికి వెనుక మా కార్యకర్తలు చచ్చిపోయారక్క. నేను చచ్చిపోయేటువంటి బతికి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినాక నేను ఇలా ఈ మాట్లాడే కేసీఆర్ కొడుకు చెప్పాలి. అది దేవుణ్ణి నమ్మడా కేసీఆర్ కొడుకు, దేవుని నమ్మని నాస్తికుడు. ఇలా రాముడి గురించి మాట్లాడతాడు. మీ అయ్యా వెములవాడకు వచ్చి వెములవాడ పెళ్లి చేసుకున్నాడు కేసీఆర్. ఆ వెములవాడ చెప్పాడు, నేను పెళ్లి చేసుకున్న గుడిని మర్చిపోతాను వెములవాడ అని. వెములవాడకు సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాడు. ఒక్క పైసా ఇవ్వలేదు ఇంతవరకు, ఒక్క పైసా ఇవ్వలే. ఉల్టా వెములవాడ పైసలు పట్టుకపోయింది వెనకాడికి. ఇలా కొండగట్టు వేయండు, కొండగట్టు పోయి కొండగట్టుకు 100 కోట్లు ఇస్తాడు. రాముడిని ఆంజనేయ స్వామిని మోసం చేసాడు. ధర్మపురి వేండు ఆడ 100 కోట్లు ఇస్తాడు మీ అయ్యా. ఆడ లక్ష్మీ నరసింహస్వామిని మోసం చేసాడు. ఆ ముక్తేశ్వర కాళేశ్వర ఆలయం వేండు ఆడ 100 కోట్లు ఇస్తాడు. ఆడ శివుణ్ణి మోసం చేసాడు. యాదాద్రి వేండు పొట్టు జాగాలు ఉన్నాడు. ఈ కేసీఆర్ కొడుకంటాడు యాదాద్రిలో సంవత్సరం నెలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి వ్యాపారంగా మార్చారు. ఇలా మీరా రాముడి గురించి మాట్లాడేది? ఇలా మీరా దేవుడి గురించి మాట్లాడేది? ఇలా రాముడి గురించి మాట్లాడితే ఇలా మీకు హేళన చేస్తున్నారు, రాముని హేళన చేస్తున్నారు. రాముడు అంటాడు. అరే నా రాముడు అందాల రాముడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు, అయోధ్య రాముడు. అయోధ్యలో జన్మించింది కాబట్టే నా నరేంద్ర మోడీ అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించి ఈ రోజు ఈ దేశ ప్రజలకు అంకితం చేసిన విషయాన్ని ఇలా కేసీఆర్ కొడుకు ఆలోచించాలి. ఏం చేస్తున్నటువంటి ఇలా రాముడి గురించి చెప్తుంటున్నాడు. అక్క కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్డుకు ఇలా నేను 2100 కోట్లు పట్టుకొచ్చిన. మీరు టికెట్ ఇచ్చిన మేధావి రోజు వరంగల్ పోతారు కదా, ఆ పైసలు ఎవరు తెచ్చిండో ఆ మేధావిని అడుగుంటే నీ అయ్యనని చెప్పు. కరీంనగర్ జగిత్యాలోడు నీ చెల్లెస్తుంది, నువ్వు ఊకేస్తావు, నీ చుట్టపుల కోసం వస్తావు కదా. కరీంనగర్ వరంగల్ రోడ్డుకు 2100 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, నీ అయ్య పట్టుకొచ్చిందా, నీ తాత పట్టుకొచ్చినా చెప్పు. ఎలుకతుర్తి సిద్దిపేట రోడ్డు మీ బావ ఊకే పోతాడు. ఇలా 500 కోట్లు నేను పట్టుకొచ్చి రోడ్ వేస్తున్నా, నీ అయ్య పట్టుకొచ్చిందా, నీ తాత పట్టుకొచ్చినా చెప్పు. కరీంనగర్ తీవ్రపల్లికి 154 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇలా పోయి అక్కడ ప్రాంత ప్రజలు అడుగు, నీవు ఇచ్చినవా ఎవరిచ్చినా ఒకసారి చెప్తారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇవాళ 12B స్టేట్ శాతం అనేసరికి నేను పట్టుకొచ్చిన. SRR కళాశాలకు అటానమస్ హోదా నేను పట్టుకొచ్చిన. గ్రామీణ సడక్ యోజన పైసలు నేను పట్టుకొచ్చిన. CRF పైసలు 219 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇలా ఎవరు పట్టుకొచ్చిరో ఒక్కసారి కేసీఆర్ కొడుకు చెప్పాలి. కేసీఆర్ కొడుకు అభివృద్ధి ఏం చేసిండు బండి సంజయ్ అట. ఏం చేస్తావో ఫస్ట్ నీ మేధావి ఏం చేసి రమ్మని చెప్పు. కమాన్ చౌరస్తాకు నీ అయ్యని రమ్మని చెప్పు. మీ అయ్యని రమ్మని చెప్పు. డేట్ టైం ఫిక్స్ చేయి. మీ అయ్య దగ్గర నేను వచ్చి మాట్లాడతా. దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండు, దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చిండు,
బీసీలను ఎందుకు పొట్టగొట్టుకున్నాడు? అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయడంలో ఎందుకు తాత్సారం చేసిండు? దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు చేసిండు? ఈ చొప్పదండిలో ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు చేసినటువంటి బిచ్చపతి చేసినటువంటి మూర్ఖుడు నీ అయ్యా, నువ్వు నీ కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. ఇలా ఏది పడితే అది బండి సంజయ్ తిట్టి ఆడి పోసుకొని ఇవాళ నన్ను మోసం చేయాలి, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కుటుంబం నీ దరిద్ర కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. బిడ్డ నోరు జాగ్రత్త పెట్టుకో. నేను నోరు ఉంది కాదని చెప్పి ఇంకా అహంకారంతో నీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నావేమో. కండ కావురం తల్లికాయకెక్కి ఏది పడితే అది మాట్లాడితే కరీంనగర్ లో అడుగు పెట్టని ఏమన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి.